అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము దేవుని వర్తమాన ధ్యానం చేసుకుందాం ప్రియులారా. మొదటి కొరింథీయులో 2వ అధ్యాయంలో భక్తునటువంటి పౌలు గారు సంఘం గురించి మాట్లాడుతూ, లేదా అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల గురించి మాట్లాడుతూ, అక్కడ ఉన్నటువంటి భక్తుల గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని అన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించాలి, భక్తునటువంటి పౌలు గారు తన యొక్క పరిచర్య దినాల్లో మరి ఆయన దర్శనం ప్రకారముగా దేవుని సేవకు వచ్చారు. గాలే పిలుపు ద్వారా వచ్చారు. దేవుడు అతన్ని పిలిచాడు. దేవుడు అతన్ని పిలవకపోతే అయినా ఆ సేవకు ఆయన అంగీకరించేవాడు కాదు. ఒకప్పుడు అతడు క్రూరుడు, ఒకప్పుడు ఆయన హంతకుడు, ఒకప్పుడు ఆయన రక్త పిశాచి. అటువంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. మన దేవుని సేవలో కూడా దర్శనం ఉండాలి, లేక పిలుపు అయినా ఉండాలి. పిలుపు దర్శనం లేకుండా ఏం జరగదు, ఫలం రాదు. ఉండాలి, దర్శనమైన ఉండాలి, పిలుపైన ఉండాలి. అందుకే ఇక్కడ భక్తున్నటువంటి పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను. సో మన జీవితంలో మొట్టమొదటిగా పెద్ద చదువర్లమేమి కాకపోయినప్పటికీ దేవుని మాటను ఉన్నట్టుగానే నమ్మిన విశ్వాసులం. దేవుడికి స్తోత్రం. దైవ భక్తులు చెప్పిన ప్రతి మాటను తూచ తప్పకుండా నమ్మిన వారిమి. అంటే వాక్యాన్ని ఏ విధంగా వాక్యం టు వాక్యం తెలియసినప్పుడు ప్రతి మాటను నమ్మిన వారిమి. భక్తున పౌలు అంటారు, ఈ రోజున చాలామంది కావాల్సింది ఏంటంటే మర్మాలు తెలియచి తన యొక్క మర్మాలు దాని యొక్క అంత చెప్పగలగాలి. ఇప్పుడే నమ్ముతూ ఉంటాం. ఏమో బాబు, ఎక్కడ చేసావు నువ్వు కాలేజీ, ఏ కాలేజ్ చేసావు నువ్వు, ఏ బైబిల్ కాలేజ్ చేసావు అంటుంటాం. భక్తుడికి పౌలు గారు అంటున్నారు, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ జ్ఞానాతిశయంతో కానీ మీ దగ్గరికి రాలేనండి, వాక్చాతుర్యంతో కూడా రాలేనండి, జ్ఞానాతిశయంతో కానీ దేవుడు ప్రకటించలేనండి. ఏం చేశారట అతడు? యేసుక్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించడం మీ అద్దెలకు వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ మర్మము అనేకులకు తెలియలే, లోకాస్తులకి విషయం తెలియదు. లోకాస్తులకు ఒకవేళ తెలిస్తే లోకాస్తులు ఆయన సిలువేయక ఉందురంటాడు. లోకాస్తులకు తెలియదు ఈ మర్మం. ఎవరికి తెలుస్తుంది? ఆత్మ సంబంధ విషయాలే, ఆత్మ సంబంధ విషయాలు ఆత్మీయులకే తెలుస్తుంది. అందుకే లౌకికాత్మ గాక పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు దీన్ని చాలా గమనిస్తూ ఉంటారు. అందుకే గమనిస్తాం. అందుకే 2వ వచనంలో, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిమి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపలేక. ఆమేన్. ఏం చేస్తారు ఈ రోజున చాలామంది? ఏం చేస్తారు? తీయటి మాటలు చెప్పగలగాలి, తీయగా మాట్లాడాలి. అమ్మో, మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మీ విషయాలను చెప్పారనుకోండి, ఏం చేస్తాం అప్పుడు? మా సంగతి అంతా తెలియజేశారని చెప్పేసి మీ ధనాన్ని, మీ ఐశ్వర్యాన్ని, మీ ఘనతనం తీసుకొచ్చి చాలా ముంగతడ పెట్టిస్తారు. అవునా కదా? ఏ మాటలు? తీయటి మాటలు ప్రదర్శిస్తే మీరంతా ఇచ్చేస్తారు. రైట్, తీయటి మాటలు కావాలి ఈ రోజున కదా. తీయటి మాటలు మేము ప్రదర్శించలేదని భక్తుల పౌలు గారు అన్నారు. అందుకే తీయటి మాటలు చాలా డేంజరస్. మాటలతోని దేవుని రాజ్యం లేదు, భోజనంతో దేవుని రాజ్యం కూడా లేదు. శక్తితో ఉన్నది. దేవుడికి స్తోత్రం. శక్తితో ఉన్నది. దేవుని యొక్క ఆత్మ పూర్ణ అంటే దేవుని రాజ్యము మాడతాం. అందుకే భక్తులంటే పౌలు గారు అంటారు, తీయటి మాటలు మేము వినియోగించలేదు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతముల మీ ఎదుట వినియోగించితిమి. దృష్టాంతరమునవి దేవుని యొక్క మాటలను, దేవుని మాట ఎంత బలమైనదో అది ప్రదర్శించితిమి, దాని ముందు కనపరిచితిమి అన్నారు. దేవుని శక్తిని ప్రదర్శించాము, కానీ మాటలతో దేవుని రాజ్యానికి లేదా మిమ్మల్ని నడిపించలే, సువార్తను ప్రకటించను లేదంటాడు అక్కడ భక్తున్న పౌలు గారు. రాస్తూ ఇంకా మాట అంటాడు, చదమ్మా. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాం. అది లోక జ్ఞానం కాదండి, నిరర్థకులైన పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, అది దేవుని జ్ఞానం, మర్మమైనట్టు బోధించుచున్నామన్నాడు. మర్మయుక్తమైనటువంటి జ్ఞానాన్ని, పరసంబంధమైనటువంటి జ్ఞానాన్ని, పరసంబంధమైనటువంటి
ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న పౌలు గారు. అయితే ఏదో తీయటి మాటల ద్వారా, ఏదో సంతోషపెట్టే మాటల ద్వారా ఈరోజు చాలామందికి ఏం కావాలి? ఈ రోజున ఆట చెప్పాలి, ఆట పాట అలరించి ముగ్ధులు వేసి సంతోషపెట్టి, ఈ బోధ చాలా అత్యవసరం మనుషులకు. ఆట పాట ఆలోచన చేసేది చాలా ఇష్టం ప్రజలకి. అది అటువంటిది మేము వినియోగించలేదని భక్త పౌలు గారు రాస్తాము. మేము ఈ దగ్గరకు వచ్చినప్పుడు సువార్తను తప్పిక దేని విషయాన్ని చెప్పలే. క్రీస్తు మర్మమై ఉన్న వ్యక్తి ఆ విషయాన్ని బయలుపరుస్తూ వస్తామంటాడు. అందుకే ప్రియులారా, ఈరోజు మనము ఈ వాక్య భాగాన్ని గమనించినట్టయితే మనసు ఎరిగిన దేవుడు, దేవుడికి స్తోత్రం. ఎవరి మనసును ఎలా ఉందో ప్రతి మనసును ఎరిగిన దేవుడు ఈరోజు కదా. మనసు ఎరిగాడు, ప్రతి మనిషి మనసు ఎరిగిన దేవుడు. ఆయన మనసు ఎరిగి మన మధ్యలోనికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 2వ అధ్యాయం 15వ వచనం 16వ వచనంలో కూడా ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు. మనమైతే క్రీస్తు మనసును కలిగిన వారం. క్రీస్తు యేసు కలిగిన మనసు, ఈ మనసు మీరు కలిగి ఉండండి అని అదే మాట చెప్పాడు. అయితే మనం క్రీస్తు మనసు మనలో ఉంటే, క్రీస్తు ఆలోచన మనకుంటే, క్రీస్తు గురించి ఉద్దేశం మనకుంటే ఏం చేస్తాం? ఆయనలో నడవడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. అందుకే అది 2వ అధ్యాయం మరి గమనిస్తాం. 9వ వచనం 8వ వచనం 8, 9 వచనాల్లో చాలా చక్కగా రాస్తూ ఉండండి. ఈ జ్ఞానము జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉన్న ఎడల మహిమ స్వరూపకు ప్రభువును సిలువ వేయబడకపోదురు అన్నాడు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తును గురించిన జ్ఞానము, యేసుక్రీస్తు గురించిన మనసు, యేసుక్రీస్తు సిలువను గురించిన వార్త తెలిసి ఉంటే అతని సిలువకు వేయకపోదురు. అది అవహేళనగా చెయ్యరు. అది ఆ దేవుని మాటను తృణీకరించినట్టుగా ఉండదు. ఇది తెలిస్తే కానీ అర్థమైంది. ఎవరికి అర్థమవుతుందంటే ఆత్మసంగతి ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. శరీర సంబంధం శరీరకే తెలుస్తుంది. కనుక ఆత్మీయ సంగతులు భక్తుని పౌలు గారు తెలియజేస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. లోకాధికారులకు విషయం తెలియదు. ఇందుని గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరుచున్నాడో, ఏర్పరచుకున్న వారి కొరకు, తనను వెంబడించే వారి కొరకు, తను నమ్మిన వారి కొరకు ఏవేవి ఏర్పరచుకున్నాడో మనకు బయలుపరచబడలే. దేవుడికి స్తోత్రం. అవి ఏమెక్కడున్నాయట? అవన్నీ ఇప్పుడు అవి కంటికి కనబడవు, చెవుకు వినబడవు, మనిషి హృదయానికి గోచరము కాని కార్యాలు దేవుడు చేస్తాడు. చెప్పబడదు గట్టిగా హల్లెలూయా. మనం అనుకోవచ్చు ప్రదర్శన కనబడిందే, ఇది గొప్ప అభివృద్ధి సమృద్ధి, బలింతము అంటుండు. కాదండి. ఇది మనిషి హృదయానికి గోచరము కాని కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. ఇది ఇలా అనుకోలేదండి, మేము ఇలా జరిగింది అనుకోలేదండి, ఇలా జరుగుతా అనుకోలేదండి అంటాం. ఇది మనుషులకు అర్థం కాని కార్యక్రమం, మనిషి హృదయానికి గోచరం కాని పని. అది మన కంటికి కనబడదు, చెవులకు వినబడదు, హృదయానికి గోచరము కాని కార్యక్రమం దేవుడు చేస్తూ ఉంటాడు. ఇది మనుషుల జ్ఞానము కాదు, ఇది మనుషుల పద్ధతి కాదు, ఇది మనుషుల యొక్క పనిగానే కాదు. ఇది దేవుని యొక్క పని గనక అది హృదయానికి ఆత్మ సంగతి, ఆత్మీయులకు విషయం తెలుస్తూ ఉంది. ఆత్మ సంగతి ఆత్మకు దగ్గరగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అదే మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనకు తెలుసండి. గమనిస్తాం, అందరికి సుపరిచితమైన మాటే. ఒకసారంట డాక్టర్ భక్త పౌలు గారు, మరి డాక్టర్ గారు ఉన్నటువంటి ఆయన పాల్హ్యాంగిచో గారు, డాక్టర్ పాల్హ్యాంగిచో గారు ఆలోచించారంట. ఆయన ఆలోచన విధానం ఏంటంటే, ఆయన మనసు దేవుడి మీద ఆనుకొని ఉంది కనుక ఆయనకు ఒక ఆలోచన వచ్చి విశ్వాసం పెట్టాడట. ఏమని? నాకు అమెరికా సైకిల్ కావాలి, అమెరికా కుర్చీ కావాలి, అమెరికా బల్ల కావాలి. బాబోయ్ ఎక్కడికి వస్తుంది అని ఆలోచించి యవనస్తులు కొంచెం కొంట పిల్లలు ఆలోచించడానికి కాలేజీ ఉంది. కొరియా దేశంలో ఆయనకు కాలేజీలు ఉన్నాయి. అటువంటి కొంట పిల్లలు అన్నారంట, ప్రసంగిస్తున్న సందర్భాల్లో సేవకుడు అన్నారంట, నాకు అమెరికా సైకిల్, అమెరికా బల్ల, అమెరికా కుర్చీ ఉన్నదిరా బాబు అంటే, పాస్టర్ గారు ఎక్కడున్నారని ప్రశ్న అడిగారట. కొంట పిల్లలు అడుగుతుంటే ఏమన్నారంట, అతడు నా గర్భంలో ఉన్నాయనంట. అంటే కంటికి కనబడవి, చెవులకు వినబడ, హృదయానికి గోచరము కాలేదండి. ఇది ఎలా సాధ్యమని అనుకున్నారు పిల్లలందరూ కూడా వాపోయారు.
కాస్త కొద్దిసేపటికి ఏమన్నా ఎగతాళి చేస్తారేమని మా పాస్టర్ గారు గర్భం ధరించిన అనుకున్నారు. ఆమేన్. ఎక్కడో చెప్పాడు పాలు యాంగిచో నా గర్భములు ఉన్నాయంటే, అంటే మన మనసులో ఉన్నాయి అవి, మన హృదయంలో ఉన్నాయి అవి, ఈ మనుషులు కనబడేది ఇది కాదండి. అందుకే అక్కడ ఆ హృదయంలో గర్భంలో చెప్పినందుకు వారు ఎగతాళి చేశారు. తదంతరము కొన్ని రోజుల తర్వాతనంట ఒక దైవజనుడు సువార్త చేసి తన దేశం వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో అతను పిలిచి ఆ సైకిలు, ఆ బల్ల, ఆ కుర్చీ పాలియాంగుచ గారు ఇచ్చారట. ఆమేన్, హల్లెలూయా. మొదట ఏం చేయాలి? మనము విశ్వాసించి ఏం చేయాలి? విశ్వాసం ఉంచి నడిచినట్టయితే ఇవన్నీ మనం పొందుకోగలుగుతాం. ఎక్కడున్నాయి మనకి ఇవన్నీ? ఇవి కనబడుతున్నాయా? మాట్లాడాల కనబడుతున్నాయా? అమ్మ చెప్పండి. కనబడుతున్నాయి, కనబడలే. మొదటిగా కనబడలే. ఎక్కడున్నాయి అవి? మనసులో ఉన్నాయి, మనసులో ఉన్నాయి, హృదయంలో ఉన్నాయి. పాలియాంగిచో గారికి ప్రత్యక్షంగా దొరికినప్పుడు అవి తీసుకొచ్చి ప్రదర్శించినప్పుడు దేవుడు నిజంగా అతనికి ఇచ్చాడని నమ్మారు. దేవుడికి స్తోత్రం. కంటికి కనబడ వివెన్నయ్యో, చెవికి వినబడ నీవెన్నయ్యో, కంటికి కనబడ నీవెన్నయ్యో, చెవికి వినబడ నీవెన్నయ్యో, హృదయ గోచరము కాని వెన్నయ్యో, సిద్ధపరిచితివ నాకై, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడా, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడా. హల్లెలూయా. ఏ కళ్ళతో చూశాడు పాలియాంగిచో కుర్చీ బల్ల? అమ్మ బాబు, ఏ కళ్ళతో చూశాడు? చాలా పాడారు. నిన్ను చూసే కన్నులను పాడాం, ప్రభు యేసు నా రక్ష పాడుతూ ఉన్నాం. ఆయన మన హృదయాంతరం విరిగిన దేవుడు కనుక మన ఆశ, ఆకాంక్ష అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. మన యొక్క మనసు ఎరిగిన దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం. మనసు ఎరిగిన వాడు ఆయన, మన మనసును ఆలోచించేవాడు ఆయన. అందుకే ఆయన మన మనసు ఎరిగి మన మధ్యలోకి వచ్చాడు, మనసు ఎరిగి మన దగ్గరికి వచ్చాడు ఆయన అని గమనించినట్టయితే చూడండి. అదే ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 5వ వచనంలో, 2వ అధ్యాయం 5వ వచనంలో ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపి ఉండి కూడా దేవునితో సమానం ఎంచుకునే భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను తగ్గించుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంత వరకు, అనగా సిలువ మరణము పొందినంత వరకు ఆయన విధేయత చూపిన వాడాయను. తండ్రి దగ్గర ఎంత విధేయత చూపించాడో, ఎంత వినయ విధేయత ఉందో, ఆయన తండ్రి అయిన దేవుడి దగ్గర కుమారుని క్రీస్తు కూడా ఆయన తగ్గించుకొని ఈ లోకంలో ఆయన పంపడం ద్వారా మనుషుల కొరకు తన గొప్ప కార్యం చేయడం ద్వారా మన మనసు ఎరిగిన దేవుడు మన మధ్యలోకి వచ్చి మన మనసును ఆలోచించిన దేవుడు కనుక అది క్రీస్తు యేసు కలిగి నీ మనసును మీరు కలిగి ఉండండి అన్నాడు. ఆయన మనసు ఎరగాలి, మరి ఆయన మనసును గ్రహించాలి, ఆయన ఉద్దేశాన్ని గ్రహించాలి. అది ఇక్కడ భక్తుని పేతురు గారు కూడా అంటారు. 4వ అధ్యాయం 1వ వచనంలో, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తున్న పిల్లారా గమనిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అట్టి మనసును మీరు ఆయుధముగా ధరించుకున్నాడు. ఎట్టి మనసును? యేసయ్య మనసు గొప్పది. యేసయ్య మనసు చాలా జాలిపరుడై, యేసయ్య మనసు ఓపిక గలది, యేసయ్య మనసు తగ్గించుకున్నది, యేసయ్య మనసు తనకు తను రిక్తం చేసుకున్నది. ఇలాంటి మనసు కలిగి మీరు ఉండండి అని మనకు బోధన చేస్తూ ఉన్నాడు. భక్త పౌలు గారు కూడా చెప్పేది ఏంటంటే, నేను అతిశయముతో మీ దగ్గరికి రాలేను, జ్ఞానోపదేశం చేయడానికి రాలేదు, కానీ క్రీస్తు సిలువను ప్రకటిస్తానికి మీ మధ్యలోకి వచ్చాను అన్నాడు. యేసు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడని చెప్పడానికి వచ్చాను. జీసస్ సెడ్ ఫార్ మీ. యేసు ప్రభు మన కొరకు సిలువ మీద బలయ్యాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన సజీవుడు అని చెప్పడానికి, సిలువను గురించి వార్త చెప్పడానికే మీ మధ్యలో వచ్చాను. మర్మయుక్తమైన విషయాలు నేను చెప్పడానికి నేను రాలేదు, మాకు తెలివి అని భక్తునటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉన్న సంఘానికి. ప్రియులారా, మొదటికి మనము కూడా కొంచెము మనకు ఒక 20-30 సంవత్సరాల వెనుకకి వెళ్తే, అప్పుడు వెళ్తే ప్రతి మాట నమ్మినాం, మనం ప్రతి మాటను విశ్వసించాం. దేవుడు కార్యం చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చింది.
ఈరోజు చాలా జ్ఞానం ఎదిగిపోయింది, చాలా తెలివి వచ్చేసింది, అంతేకాకుండా చదువు వచ్చేసింది, అనేకంగా మనం కూడా ఆర్థికంగా కూడా అభివృద్ధి అయిపోయాం. ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుని వెనకబెట్టేసి దేవుని మాటను తలయుగక ఏం చెప్తున్నామంటే మన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం, మన తెలివిని ఇతరులకు తెలియజేస్తూ ఉన్నాం, విరజమ్ముతున్నాం. ఇది సరైనది కాదు, ఇది లోకాస్తులకు విషయమే తెలియదు అని బైబిల్ చెప్తుంది. మనము శక్తితో కలిగి ఉన్న దేవుని రాజ్యం, శక్తివంతమైనటువంటిది దేవుని రాజ్యం. ఇది ఆ మాట నమ్మేం. ఆ రోజున దేవుడు కృప చూపించాడు, ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాడు. మనం ఎంతసేపు మనము లోక జ్ఞానాన్ని పద్ధతులు నడుస్తామో అంతవరకు మనం ఇంకా ఆయన గ్రహించలేమని అర్థమైపోయింది. గమనించుదాం ప్రియులారా. అందుకే భక్తులటి రోమపత్రికలో పౌలు గారు అంటారు, 8వ అధ్యాయం 6వ వచనం నుంచి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మానుసారమైన మనసు జీవమును ఏమైనది, మళ్ళీ సమాధానమైనది. జీవమును సమాధానమైనది. జీవం ఎటువంటిదట? సమాధానం. దేవుడు ఎవరు? జీవాధిపతి. జీవాధిపతి ఏమైనాడు? ఆయన సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతున దేవుడు, సమాధానానికి అధిపతి అతనికి పేరు. జీవముతో పాటు ఆయన సమాధానాధిపతి అయి ఉన్నాడు, సమాధానం అయి ఉన్నాడు. ఇంకా ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరుద్ధమైనది, దేవుని ధర్మశాస్త్రం దేవుని వాక్యానికి లోబడదు, అది దేవుని ఏమంత మాత్రం ఒప్పుకోదు. అది ఇది దీనికి తేడా చేసింది. ఇప్పుడు ఆత్మానుసారమైన మనసు ఉంది ఇందులో, శరీరానుసారమైన మనసు ఉంది ఇందులో. అయితే మన మనసు ఎరిగిన యేసయ్య మన దగ్గరికి వచ్చాడు కదా. బైబిల్ గ్రంథంలో ఒకసారి ఒక నశించిపోతున్న ఒక వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చాడు. చూడండి, ఒక వ్యక్తి నశించడానికి ఎంత ప్రయాణం కట్టుకుని వచ్చాడండి. ఆమె సమరయ స్త్రీ. సమరయులు యేసు ప్రభుతోని సాంగత్యము ఉండదు. మీరు యూదులమేమో సమరయులం, కులం ఇవంతా చూపెడుతున్నారు, అక్కడ విపక్ష చూపెడుతున్నారు కులాన్ని. లేదా అక్కడ అప్పుడు చూపెడుతుంది మీరేమో యూదులు, మేమేమో సమరయులం, మీకు మాకెళ్ళ సంబంధం ఉండదా అని చెప్పినప్పుడు అమ్మ అడుగుతున్నది ఏదో నీళ్లు దాహమేమని అడిగినట్టు, ఎవరైనా అడుగుతున్నానో ఆయన తెలిస్తే నీవే నన్ను నీళ్ళు అడుగుతా అని చెప్పింది అక్కడ. చూడండి, ఆమె నశించిపోవడం దేవుడు కూడా ఏమి ఇష్టం లేదు. ఆయన మనసు ఎరిగిన దేవుడు. ఈరోజు నీతడికి నాతడికి యేసయ్య వచ్చాడు. దేవుడికి స్తోత్రం. నశించిపోతే మన జీవితాలను కట్టడానికి, మన బ్రతుకులో నిలబెట్టడానికి ఆయన మన మధ్యలోకి వచ్చాడు. అది ఆయన సవరిస్తూ మాట్లాడుతున్నప్పుడు, సంభాషణ చేస్తున్నప్పుడు, ఆమె యొక్క జీవిత శైలి, జీవిత చరిత్ర చెప్పినప్పుడు ఆమె కడవను వదిలేసి ఏం చేసిన ఊళ్ళకి వెళ్ళి అనేకులు తెలియజేసింది, నేను మెస్సయ్యను చూశాను అన్నది, మెస్సయ్యను చూశాను అన్నది. అయితే అనేకులు వచ్చి ప్రభును అంగీకరించారు, ప్రభు తట్టు తిరిగారు. చూడండి, ఆయన ఒక నశించిపోతున్నట్టు వ్యక్తి, లోకంలో చాలా ఘోరమైన వ్యక్తిని కూడా రక్షించడానికి ఆయన అక్కడికి వచ్చాడు. ఆ మనసు ఎరిగాడు. యేసే మన మనసు ఎరిగి మన మధ్యలోకి వచ్చాడు. సిలువను గురించిన వార్తను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆత్మీయత అది చాలా అత్యవసరం. శరీర సంబంధం ఆలోచన, శరీర సంబంధం మనసు కాకుండా ఆత్మ సంబంధం మనసు మనకు అత్యవసరం. అందుకే ఆయన కలిగిన మనసు మనం కలిగి ఉండటమే దేవుని యొక్క పిలుపు. గమనిద్దాం. అదే 8వ అధ్యాయంలో 7-8 వచనాల్లో, రోమాపత్రిక 8వ అధ్యాయం 6-7-8 వచనాల్లో ఆత్మానుసారమైన మనసు ఉన్నది, ఏలైనగా శరీరానుసారమైన మనసు విరోధమైనది, లోబడదు, ఏమాత్రం లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు ఏమంటే ఎవరిని సంతోషపెట్టలేమంట మనము. అంటే ఇది బయట మనకు ఆడంబరంగా కనబడే కార్యక్రమాల కలాపాల ద్వారా దేవుడి నామం మహిమ పరచబడదు, దేవుడు సంతోషపెట్టలేమంట. దేనివల్ల మరి సంతోషపెట్టగలము అంటే ఆత్మానుసారంగా ఏదైనా కార్యం చేస్తున్నట్టు ఆత్మానుసారంగా జరిగించినప్పుడు దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు వస్తాయి. దేవుడికి స్తోత్రం. అందుకే ఇది ఆడంబరంగా చేసేది కాదండి, ఆత్మానుసారంగా చేసేదండి. అందుకే మనం ఇక్కడ 2 మనసులు ఎరిగిన దేవుడు మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మన మనసు ఎరిగి తీయటి మాటలతో మేము బోధ చేయలేదంటాడు. తీయటి మాటలు. ఈ రోజున చాలామంది ఏం చేస్తారండి, మాట్లాడాలి ప్లీజ్, నాకంటే మీరు చాలా అనుభవజ్ఞులు, అంతేకాకుండా సమాన హత్తులు మరి వ్యక్తులు. మీరు చూసినట్టయితే మనకేం చెప్తారు, ఎవరైనా బయట వాళ్ళు ఏం చెప్తారు, మనకు తీయటి మాటలు చెప్పేసరికి ఏమైపోతాం, మనం ముగ్ధులం అయిపోతాం, పొంగిపోతాం. ఆడ చూస్తే మరి అదే రాళ్ళు, అదే గుట్ట, అదే చెట్లు, అదే బండలు, అవే కనబడతాయి. దూరపు కొండలు చెప్పాలి, దూరపు కొండలు నువ్వు అక్కడికి చూడండి, మళ్ళీ అవే రాళ్ళు, అవే లోయలు, అవే కథలు అవన్నీ ఉంటాయి. దేవుడికి స్తోత్రం.
అలా కాదండి. మన యొక్క జీవితంలో సంతోషపెట్టే మాటలు ముగ్ధులుగా కాకుండా బైబిల్లో మనం చూసినట్టయితే మేము మనుషులు సంతోషపెట్టేవారిగా మేము ఇయ్యగా, తీయటి మాటలు చెప్పి మేము వినియోగించక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు ఆ కనుపరచు దృష్టాంతమునే వినియోగించితిమంటాడు. దృష్టాంతమునే మీకు వినియోగించితిమంటాడు. అందుకే లోక జ్ఞానము దైవ జ్ఞానము వేరువేరు. లోక జ్ఞానము మనం కలిగి ఉండవచ్చు, కానీ దైవ జ్ఞానాన్ని గరిగినట్టయితే ఆయన మనసు మనం ఎరిగిన వారం అవుతాం. చూడండి, అందుకే 8-9 వచనాల్లో చదవమా. మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గల వారే కానీ శరీర స్వభావం గల వారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్నాడలా మీ శరీరం పాప విషయమై మృతమైనది గాను, మీ ఆత్మ నీతి విషయమై జీవము గలది. దేవుడికి స్తోత్రం. ఈ రెండింటినీ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మేమైతే ఆత్మీయకంగా మీకు బోధిస్తానికి వచ్చామని భక్త పౌలు గారు తెలియజేస్తూ ఆనాడు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానము ఎటువంటిదంటే మనుషుల జ్ఞానము కాదు, ఇది దైవ జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం. చిన్న మాట అయినా చిన్న పని అయినా దేవుని మీద ఆధారపడి చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు వరకు కూడా. మనమైతే దేవుని మీద ఆధారపడ్డాం. దేవుడికి స్తోత్రం. ఇదే జరిగిన దేవుడి చిత్తమని మనం గ్రహిస్తూ ఉన్నాం. మన జ్ఞానముతో మనం ఏమి చేయలేము. అంటే లోక జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం ఉంది, లోక సంబంధమైన జ్ఞానం అని భక్తునటువంటి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యంలో చాలా తేటగా చెప్తా ఉన్నాడు. ఇది మనుషులకు అగోచరం, మనుషులకు అందదు, ఇది మనుషులకు అగుపడదు, ఇది మనుషులకు తెలియదు. ఇది లోక జ్ఞానము మనకు తెలుసు, కానీ దైవ జ్ఞానాన్ని ఈ లోకాధికారులకు తెలియదన్నాడు. అందుకే చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, మీలో జ్ఞాన వివేకము గలవారు ఎవరు? జ్ఞానముతో కూడిన సాత్విక జ్ఞానం ఉంటే ఏం కావాలి? ఇప్పుడు ఏముండాలి? జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నవాడికి ఏముండాలి? ఇప్పుడు సాత్వికం ఉండాలి. సాత్వికం. యేసు ప్రభు పరసంబంధమైన జ్ఞాని గనుక, అనంత జ్ఞాని గనుక ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? సాత్వికుడిగా కనపడ్డాడు. అది ఆయన మనస్సు కలిగి ఉండడమే క్రైస్తవ్యం. ఆయన మనస్సు కలిగి ఉండడమే దేవుడి బిడ్డలకున్న ఉద్దేశం. అందుకే ఆయన మనస్సు మనకు కలిగి ఉండాలి. ఆయన సాత్వికుడుగాను తన యోగ్యత ప్రవర్తనను బట్టి, తన క్రియలను కనపరచు యోగ్యతను బట్టి ఏం చేయాలి? యోగ్యత ఏది ఉందో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు క్రియరూపకంగా చూపించాలి. క్రియరూపకంగా చూపించే ప్రయోజనం ఏంటిది? సాత్వికం ఉండాలి, ఇందులో క్రియ ఉండాలి. ఇక్కడ సాత్వికముతో కూడినదై అది క్రియరూపకంగా కనిపించాలి. అయితే మీ హృదయములలో సహింపని ఏవైనా ఉన్నట్టయితే, మత్సరము వివాదము ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు. అవును, నేను కూడా ఇతరులకు అలా చేస్తున్నాను, నాలో ఇది ఉంది అని సైలెంట్గా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. మత్సరము ఉంటే ఇతరుల గురించి మా తీర్పు యొక్క మాకు లేదండి బాబోయ్. అందుకే మత్సరము ఉన్న ఎడల చదమ్మా, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనటువంటి జ్ఞానమై ఉన్నది, దయ్యముల జ్ఞానమై ఉన్నది. ఇది ఏలైనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉండునన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడైతే అసత్యం ఉంటుందో, అబద్ధం ఉంటుందో ఏం జరుగుతుంది? అక్కడ అల్లరి నీచ కార్యం ఉంటుందట. యేసు ప్రభు అల్లరికర్తన సమాధానకరుడు ఆయన, సమాధానకర్త ఆయన. అల్లరికి కర్త కాడు. అల్లరి చేసే దేవుడు అక్కడ లేడు. దేవుడికి స్తోత్రం. సమాధానకర్త అయి ఉన్నాడు. అయితే పైనుండి వచ్చిన మొట్టమొదటి ఏం చెప్తుంది? జ్ఞానము పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరము గలది. చదువు ఏమే? కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొన్నది. ఇది పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉండి నీతి ఫలం సమాధానం చేయువారికి సమాధానం విత్తబడుచున్నది కదా. అయితే ఇది ఇలా మనసులో ఏది ఉంటుంది, దానికి ఏదునికి పరసంబంధమైన జ్ఞానం
పరసమైనటువంటి ఆలోచన, పరసమైన విషయాల్లో మరి ఇటువంటి ఏమి ఉండవంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి మత్సరము, డంబము, క్రోధము, కక్ష, భేదాలు ఎవరిలో ఉంటాయట? లోక సంబంధమైనటువంటి జ్ఞానము గల వారికి ఉంటుందంట. అందుకే ఈ జ్ఞానము గలవారు లోకాధికారులు, లోక జ్ఞానాస్తులు. ఈ లోక జ్ఞానం కాదండి, ఇది పరలోక జ్ఞానం. ఇది పరలోక సంబంధించిన విషయాల్ని భక్త పౌలు గారు తెలియజేస్తున్నారు. అందుకే ఇది కంటికి కనబడదు, చెవులకు వినబడదు, హృదయానికి గోచరము కాని కార్యములు ఆయన చేయగల దేవుడు. దేవుడికి స్తోత్రం. కంటికి కనబడని ఎన్నో ఉన్నాయి, చెవులకు వినబడని కూడా ఎన్నో ఉన్నాయి, హృదయానికి గోచరం కాని కార్యక్రమాలు దేవుడు చేయగలడు. అందుకే పరసమైనటువంటి జ్ఞానము ద్వారా, ఆత్మ సంబంధ జ్ఞానము ద్వారా మనము నింపబడి ఉన్నాం. లోక సంబంధమైన జ్ఞానము కాదు ఇది. లోకాస్తుల మీద కాదు, మనం లోకాస్తుల మీద మాట్లాడకూడదు, లోకాస్తుల మీద తరకవాదులు పెట్టుకోకూడదు. బైబిల్ అంతా చెప్తున్న సంగతి అది. లోకమేరం చేయకూడదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సాత్వికము, దీన మనసు కలిగి ఆయన ప్రతి పనిని సజావుగా జరిగించినప్పుడు దేవుడు కార్యం సఫలపరుస్తూ ఉంటాడు. ఈ లోకముకు తెలియలేదు. ఆనాడు కూడా భక్తులైనటువంటి పేతురు గారు, యోహాను గారు ఆ విషయం చెప్పారు యూదులకి. 2వ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో వారు చాలా వాపోయారు, ఆశ్చర్యపడ్డారు. ఒక మాట గట్టిగా నెక్కి చెప్పేసరికి హృదయము తర్కపోయింది, హృదయము బద్దలైపోయింది, హృదయంలో గుచ్చుకున్నది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఏదైనా ఇక్కడ నుంచి వెల్లడైన మాట ద్వారా ఎవరికైనా పరిస్థితి ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు మా హృదయాలు కూడా గుచ్చుకుంటుంది. అబ్బా, మంట, హృదయం మంట మండిపోద్ది. అలాగే నానాడు కూడా యూదులకు మండింది. ఏమండింది? హృదయం మంట మండింది. మేమా యేసయ్యను అలా చేసిందని వారి హృదయం తరక్కపోయిందంట. గమనించుదాం. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఈ ఇశ్రాయేలు వంశం వారందరూ రూఢిగా తెలుసుకునవలసింది చెప్పాను. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, ఓ సహోదరులారా, ఇప్పుడు వచ్చారు, లెక్కలకు వచ్చారు. ఎవరు వచ్చారు ఇప్పుడు లెక్కలకి? ఇశ్రాయేలు యూదులు వచ్చారు, లెక్కలకు వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చారు ఇప్పుడు? పేతురు దగ్గర అంటున్నారు. అయ్యలారా, మరి మేమేం చేయాలి ఇప్పుడు? సరే, మేము సిల్వకేషన్ మీరు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఉట్టిగా అనలేరు వాళ్ళు. ఆనాటి యూదులు యేసయ్యను సిల్వకేయమని ఒకటే తరువట్టిర్రు. ఏమని? అయ్యా, ఒక పండుగ సందర్భంలో బరబ్బను అనే దొంగను విడుదల చేయాలని అంటే, ఆ దొంగను విడుదల చేయమంటే ఆ దొంగ బరబ్బను విడుదల చేయండి, ఆ పరిశుద్ధుడైన యేసు ప్రభుని ఏం చేయమని జీవాధిపతిని సిల్వకేయండి అన్నారు. ఏం గెలిచినాయి? ఈరోజు ఏం గెలుతాయి? మెజారిటీ పీపుల్స్, మెజారిటీ ఏది ఉంటుంది సై. దేవుడికి స్తోత్రం. మెజారిటీ ఏది ఉంటుంది రైటు. ఏది ఖ్యాతి గలదో, ఏది రమ్యమైనదో, ఏది మంచిదో, ఏది చెడ్డదో తెలియకుండానే మనము తీర్పు చెప్పేస్తాం. మెజారిటీ పీపుల్స్, మెజారిటీ అందరూ నా మాట వింటున్నారు. ఎస్, రైట్, ఇదే. ఇది కాదండి బాబోయ్. అందుకే లోకంకి విషయము తెలియదు, ఈ మర్మయుక్తమైన విషయం తెలియదు. లోకంకు తెలిస్తే అలా చేసేవారు కారు. అయ్యా, మీరు సిలువకేసారంటుంటే వాళ్ళు అన్నారు, ఏమని? మేము సిలువకేసామా అని చెప్పి హృదయం నొచ్చుకొని ఏమన్నారట. ఎలా ఇప్పుడు ఏం చేయాలి మరి మేము ఇప్పుడు? సహోదరులారా, మేమేం చేద్దామని పేతురును కడమ అపోస్తులు అడగగా పేతురు అన్నాడు, ఏం చేయాలి ఇప్పుడు? ఏ మనసు కావాలి మనకిప్పుడు? ఆయన కోరుకున్నదంతా ఏంటిది? క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. అంతేకాకుండా ఆయన మనసును మన ఎరిగిన దేవుడు కనుక మన మధ్యలోకి వచ్చాడు. మన మనసు ఎరిగిన దేవుడు. మారు మనసు పొందినట్టయితే దేవుడు మన దగ్గరికే వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనతో నివాసం చేస్తాడు. మనసు మార్చుకుంటే నువ్వెవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఈరోజు ఇప్పుడు వాక్యం విన్న తర్వాత, ఒకవేళ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఒకవేళ నువ్వు మనసు మార్చుకుంటే దేవుడు నీతో కూడా సహాస జీవనం చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు. మనసు మార్చుకోండి అన్నాడు. మనసు మార్చుకొని పేతురు అన్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీకును పరిశుద్ధాత్మ అనుభవం పొందుతారు. అరే మీరే కాదయ్యో, మీరే కాదు, మీ పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది అన్నాడు. పరిశుద్ధాత్మ అనేది బయట కనబడేది కాదు, ఇది ప్రదర్శించేది కాదు, ఇది ఉన్నదంటే చెప్పేది నమ్మేవారు కూడా లేరు. సో విషయం ఏంది? దేనివల్ల అర్థమవుతుంది అంటే దేవుడి కార్యం ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు దేవుడికి స్తోత్రం. దేవుడి కార్యములు అవి కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరము కాని కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మనకు అర్థమైంది? కార్యం జరిగిన తర్వాత దేవుడే మాకు తోడుగా ఉన్నాడు, లేకపోతే ఇలా జరిగేదే కాదు. అప్పుడు చెప్తావు, ఇప్పుడు కాదు. అది కార్యం అయ్యేదాకా జరిగేదాకా నువ్వు చెప్పవు, తెలియదు కదా అప్పటికి.
అంటే కంటికి కనబడే కార్యాలు ఉన్నాయి, చెవులకు వినబడే కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఇది అద్భుతం, ఇది ఆశ్చర్యం. ఇది కంటికి కనబడదు, చెవుకి వినబడదు, హృదయానికి గోచరము కాదు. ఈ కార్యాలు గొప్పవి. ఆయన కార్యాలు మనుషులు కనబడవు అవి. అందుకే భక్తులైనటువంటి భక్తులు రాస్తున్న మాట ఏంటంటే, చదువుబిడ్డదాగనే, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ వర్తిస్తుంది. ఎందరైతే ఆయన అంగీకరిస్తున్నారో, ఎందరైతే మారు మనసు పొందారో, ఎందరైతే రక్షింపడ్డారో వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. సో ఇక్కడ గమనించినట్టయితే లోక జ్ఞానం కాదు, లౌకిక జ్ఞానం కాకుండా దైవ జ్ఞానం కలిగి మనం ఉన్నప్పుడు, ఇది దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సిలువను గురించిన వార్త తెలుసుకున్నప్పుడు మనం దేవుడు తోడుగా ఉంటాడు. మన మనసు తిరిగిన దేవుడు ఆయన, మన మనసును గ్రహించిన దేవుడు ఆయన. అందుకే భక్తునటువంటి పౌలు గారికి రాస్తూ ఉండేది ఏంటంటే, అక్కడ 15వ వచనంలో అన్నాడు ఏంటంటే, 15వ వచనం, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడెవడిని చేతనైనను వివేచింపనేరడు. అయితే ప్రభు మనస్సును ఎరిగి ఆయనను బోధింపగలవాడెవడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. దేవుడికి స్తోత్రం. మనమైతే క్రీస్తును ధరించుకున్నాము కనుక మనమైతే క్రీస్తును మనసు ఎరిగిన వారిని. ఆయన మనసు చాలా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే బైబిల్ అంటుంది, ఎవరి మనసు ఆయన మీద ఆనుకొని ఉంటుందో ఏమవుతారట వాళ్ళు? శాంతి లేదయ్యా, మాకు కుటుంబంలో నెమ్మది లేదయ్యా, బాధ ఉన్నదంటే కారణం ఏంది? మన మనసు ఆయన మీద ఆనుకొని లేదు. ఆనుకొని ఉంటే మనకేం జరుగుతుంది? శాంతి వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఇవన్నిటిని ఏం లెక్క చేయం మనం, ఇవన్నిటిని లెక్కలకు తీసుకో, పరిజ్ఞానం తీసుకో మనం. అందుకే ఎవరి మనసు ఆయన మీద ఆనుకొని ఉందో వారిని పూర్ణ శాంతి గలవారు అవుతారంట, శాంతి గలవారు అవుతారంట. ఆయన మీద మన మనసు వేసినట్టయితే, ఆయన వైపు మనం తిరిగినట్టయితే, ఆయన ఉద్దేశం గమనించినట్టయితే మనకు కూడా శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. అందుకే గలతీ పత్రికలో 5వ అధ్యాయం 16-17 వచనాల్లో భక్త పౌలు గారు ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, 5వ అధ్యాయం 25-26 చదువుబిడ్డ. మన ఆత్మను అనుసరించి జీవించువారం అయితేమా, ఆత్మను అనుసరించి ఒకరినొకరము ఏం చేయాలి? ఒకరినొకరము వివాదముకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయపడకయు, అతిశయపడకయుందుము. ఇంకా చదువు. సహోదరులారా, ఒకడు చిక్కునలా ఆత్మ సంబంధుల మీలో ప్రతివాడు అని సాత్వికమైన మనసుతో అట్టి వాటిని మంచి దారికి తీసుకురావాలి. అప్పుడు కొన్ని సంపాదించుకున్న వారం అవుతాం. హల్లెలూయా. మంచి దారికి తీసుకురావాల్సి ఉన్నది. వాడు ఇప్పుడు సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. శోధనలో పడినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, ఒక దురాభిమాన పాపములో పడినప్పుడు అవన్నీ ఏం చేయాలి మనం అంటే, అక్కడి నుంచి లాక్క రావాలి, అని తీసుకురావాలి. ఒక్కరిని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. మనం ఏం చేస్తాం ఈ రోజున? ఈ లోక జ్ఞానాన్ని బట్టి, లోక పద్ధతిని బట్టి ఇలాంటి మనం చేసిన ద్వారా రక్షించుకోలేకపోతున్నాం. అందుకే ఇక్కడ గమనిస్తాం. మరి బైబిల్ మనం చూసినట్టు అదే కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చాలా చక్కగా చెప్పాడండి పౌలు గారు. గమనిస్తాం. 2వ అధ్యాయం 9వ వచనం, ఇందును గురించి, తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో మనకు తెలియదు. హల్లెలూయా. ఆయన ప్రేమించు వారికి ఏం చేస్తున్నట్టు? ఆయన ఏమేమి సిద్ధపరిచాడు మన కోసం, ఏమేమి మన కోసం ఉంచాడు మనకి బయలుపరచబడలే. ఏమేమి ఉన్నాయో మన కోసం, మన జీవిత శైలిలో ఇవి మనకు బయలుపరచబడలే. ఆయన సముఖములో ఉన్నాయి, ఆయన దాచిపెట్టాడు, ఆయన మన కొరకు ఉంచాడు. అవి పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఎంత కూడా మనం పాటించాలి. అప్పుడు మనకు అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటున్నాం? అయ్యో మేము అనుకోలేదయ్యా, మేము ఇలా జరిగిందయ్యా, అలా జరిగిందయ్యా అంటే జరుగుంది. ఇదంతటికి కారణం ఏంటంటే, 2 మనసత్వంలో కలిగి ఉన్న వారి మనం. ఈ మనసత్వాన్ని దేవుని మనసు కలిగి ఉంటే, యేసయ్య మనసు కలిగి ఉంటే మనకన్నీ సమకూర్చి జరుగుతాయట. అదే రోమపత్రిక 8వ అధ్యాయంలో చాలా చక్కగా రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దాన్ని ప్రేమించే వారందరికీ ఏవి సిద్ధపరచునో. అమ్మ, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం.
దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుణ్ణి ప్రేమించమే అంటే ఏంటిది? వాక్యంలో జీవించడం, వాక్యానుసారంగా జీవించడమే దేవుణ్ణి ప్రేమించడం. కట్టడలు, విధులు, శాసనాలు అనుసరించడం దేవుణ్ణి ప్రేమించడం. చివరికి ఏమన్నాడు? లాస్ట్ అంతా కూడా నిర్వచనం ఏంటిదంటే బైబిల్ అంతట్లో కూడా ఉన్న విషయం ఏంటి చెప్పండి మీరు ఒకసారి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఈ విషయమే గొప్ప ఆధారం. ఈ బైబిల్ అంతట్లో ఉన్నదంత ఒకటే సువార్త. ఏమిటిదంటే నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించు. ఎన్నిసార్లు చదివో బైబిల్ నాకు తెలియదు, కానీ గమనించినట్టయితే నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించుము. ఈ ప్రేమించే తత్వం మనకు ఉన్నట్టయితే, గౌరవించే తత్వం మనకు ఉన్నట్టయితే, అయితే మనల్ని క్రీస్తును మనము ప్రేమిస్తున్నాం, కట్ట అనుసరిస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం. అందుకే నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించుము అని గలతీ పత్రికలు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ కరుచుకునేలా మనకు మనం నశించిపోతామంటాడు. కరుచుకున్నట్టే మాట్లాడుతూ ఉంటాం, కరుచున్నట్టే మాట్లాడితే కొందరు ఎట్లుంటారు? చెప్పాలా ఎట్లుంటారు? మీ ఇంట్లో జరిగితే ఎట్లా మాట్లాడితే ఎట్లంటారు? ఏమైంది? కైకు ఏమంటారు దాన్ని? కైకు అంటే చెప్పాల తల్లులు ఏమంటారు? కైకు అంటే ఏమంటారు? దాని అర్థం చెప్పండిరా. కరుచుకుంటే అంటే ఏం కరుచుకుంటాయి కదా, అంటే ఎంత పోస్తున్నారు మళ్ళీ చూడండి. దేవుడికి స్తోత్రం. మాట్లాడితేనే కరిచినట్టే ఉంటాయి మాటలు. ఇలాంటి పద్ధతిలో ఉండడం ద్వారా మనం నశించిపోతాం. ఏదైనా ఉంటే తీరిగ్గా నిదానంగా మాట్లాడుకోవడం మంచిది. ఇలా లేకపోతే నశించిపోతాం మనం, కృషించిపోతాం మనం, నష్టపోతాం మనం. అందుకే ఏదైనా ఉంటే ప్రేమపూర్వకంగానే ప్రతిదీ కూడా డీల్ చేసుకోవాలి. అందుకే భక్తునటువంటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రోమపత్రికలో. చదమ్మా. దేవుణ్ణి ప్రేమించే వారందరికీ అనగా ఆయన సంకల్పము చొప్పున పిలబడ్డ వారందరికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడే జరుగుతుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడే జరుగుతున్నాయని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు వారిని ముందుగా ఏర్పరిచాడు. కుమారునితో స్వారూప్యం కలుగుటకై. ఆమెన్. ఎందుకు పిలిచాడు నన్ను దేవుడు? ఇప్పుడు ముందుకు ఎందుకు పిలిచాడు? తన స్వారూప్యంలో మనం ఉండాలని, ఆయన వల్ల మారాలని, ఆయన వల్ల నడవాలని, మనల్ని చూసి అనేకులు మారాలని మనల్ని ముందుగా దేవుడు పిలిచాడు. ఈ లోకంలో ఇప్పటికి అనేకులు నమ్ముకున్న వాళ్ళు ఎంతో ఉన్నారండి. నేను ఎందుకు పిలిచాడు దేవుడు? నేను ఎందుకు రమ్మన్నాడు దేవుడు? ఎందుకు రక్షణ ఇచ్చాడు దేవుడు? ఆయన మనసు ఎరిగాడు నిన్ను, నీ మనసు ఆయన ఎరిగాడు కనుక నీ దగ్గరికి వచ్చాడు. మన పడిపోతున్న సమయాల్లో, నశించిపోతున్న సమయాలలో, రోగిరాస్తుల సమయాలలో, నిందలపైన సమయాలలో, ఓటమి సమయాలలో, ఇబ్బందులు ఉన్న సమయాలలో ఎవరు వచ్చారు మన దగ్గరికి? యేసయ్య మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన దగ్గరికి వచ్చాడు, మనం ఆయన దగ్గరికి రాలే కదా. మనం ఆయన దగ్గరికి వెళ్ళలే. ఆయన మనం ప్రేమిస్తున్నాడు, మనం ఆయన ప్రేమిస్తామని కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం అనుకోవచ్చు, బాబోయ్ నేను ఎంతో దేవుని నమ్ముకున్నాను, ఎంతో దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని ఎంతో పూజిస్తున్నాను. కాదు. నీ మీద నమ్మకం పెట్టి నీవు నా బిడ్డ కావాలని దేవుడు మన దగ్గరికి ఆయన వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆయన మన దగ్గరికి వచ్చాడు. నశించిపోతున్న దినాల్లో, తల్లి గర్భంలో ఉద్భవించిన తర్వాత రక్తంలో కొట్టుకుంటున్న దినాల్లో ఆయన ఎవరు ఎత్తుకున్నారు నిన్ను? ఆయన ఎత్తుకున్నాడని ఎజికెల్ గ్రంథంలో అంటాడు. పిండమై ఉన్నప్పుడు ఎవరు నిన్ను ఎత్తుకున్నది? మనమడు తల్లి ఎత్తుకున్నది. మూలం నీళ్ళు చల్లినరు, పుట్టగానే నీళ్ళు చల్లితేనట ఆ గుణాలు నాకు వస్తాయంట. దేవుడికి స్తోత్రం. ఆమె గుణం మేమేకొచ్చింది, ఆ కోపం గుణం మేమేకొచ్చింది, ఆ మాడుపు మొక్క మేమేకొచ్చింది, ఆ నల్లితనం ఏమేకొచ్చింది, హుషారుతనం ఏమేకొచ్చింది అంటారనరా? పుట్టగా నీళ్ళు చల్లి బాబు నేను చల్లాలి, మంచోళ్ళు ఎవరో, చెడ్డోళ్ళు ఎవరు ఎత్తుకున్నారు నిన్ను? పుట్టగానే యేసయ్య ఎత్తుకున్న తన చేతులలో. బైబిల్ అంటుంది, తల్లి గర్భమును ఉద్భవించిన తర్వాత వడిలో పడిన మొదలుకొని ముదివచ్చారు నేను కాపాడి ముద్దాడిన వాడు నేనన్నాడు. దేవుడికి స్తోత్రం. నేను ఎవరు ముట్టారు, ఎవరు పట్టుకున్నారు, ఎవరు ఎత్తుకున్నారు, అది మీరు మర్చిపోకూడదు అన్నాడు. అందుకే బైబిల్లో మనం చాలా చూస్తే ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనం చాలా ధ్యానం చేస్తున్నది. అది మన దగ్గరికి వచ్చాడు ఆయన, మన మనసు ఎరిగిన దేవుడు కదా. మన మనసు ఎరిగి మన దగ్గరికి వచ్చాడు కదా. పాట ఉంటుంది కదా, మనసెరిగిన యేసయ్యా మదిలోన. గట్టిగా వాడండి. మదిలోన జతగా నిలిచావు,
రాసి నీ పత్రికలు రాచావు తిరిగిన యేసయ్యా. అందరూ వచ్చిన అందరూ పాడాలి. నన్ను ఇంకా నిలిచావు. నేను ఆగిపోను నీలను విడచి నన్నందుకై సాగిపోదును. నేను ఆగిపోను మాయలన్నీ అందుకుంటివే లేదు ఎన్నడు నన్ను తిరిగిన యేసయ్యా. నంతగా నిలిచావు యేసయ్యా. మదిలో నా జతగా నిలిచావు. హల్లెలూయా. మన మనసు ఎరిగిన యేసయ్య. మనం ఆయన మనసు ఎరిగితే సరిపోతుందండి. యేసయ్య మనసు జాలి మనసు, ప్రేమ మనసు, కనికరం గల మనసు. ఈ మనసు కలిగి మీరు ఉండు అన్నాడు. యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు అన్నాడు. ఈ మనసును మనం ఎరిగితే మనము ప్రభువులో ఉంటాం. ఈ మనసు ఎరగకపోతే మనలో దేవుడు నిలువడు. లోక జ్ఞానము దైవ జ్ఞానము వేరు. లోకాస్తులకు అది తెలియదు. లోకాస్తులకు ఏమీ అంతుబట్టదు. ఎందుకనగా లోకాస్తులు తిరగలేరు, ఇది రుచి చూడలేరు. అందుకే భక్త పౌలు గారు చక్కగా రాస్తూ ఉన్నాడు. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైట వాక్చాతుర్యంతో నేను జ్ఞానముతో మీ దగ్గరికి నేను రాలేదు. యేసుక్రీస్తు సిలువను గురించి వార్త చెప్పడానికి మీ దగ్గరకు వచ్చిన అన్నాడు. మర్మయుక్తమైన విషయం చెప్పడానికి రాలేన్నాడు. ఇంకేమన్నాడు? తీయటి మాటలతోని చెప్పడానికి మీ దగ్గరికి రాలేనన్నాడు. దేవుడికి స్తోత్రం. చివరిగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ విషయాన్ని భక్తుడైనటువంటి పౌలు గారు తెస్సలోని సంఘానికి రాస్తూ ఉన్నాడు. అక్కడ కొరింథీయులకు రాశాడు, ఇక్కడ తెస్సలోని సంఘానికి కూడా చెప్తా ఉన్నాడు. ప్రియులారా, చాలా మనము ఆ సిలువను గురించిన వార్త నిరర్థకం చేయకుండా అనేకులు ప్రచురం చేయ బద్దులమై ఉన్నాం. గమనిద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ఓ సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది సువార్తను మీకు ప్రకటించితిమి. మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటుమి తెలియను. ఎలాగనగా ఏమి కాదంట, మా బోధ తీయటి మాటలు పోయితే ఎట్లా చెప్పేది కాదు. ఈ రోజున చాలామంది తీయటి మాటలు చెప్పి ఏం చేస్తున్నారు? దేని కొరకు? జీవనోపాధి కోసమా? నేను అంటాను, అరటి పనులు బతుకురా బాబు, మంచిగా జీవనోపాధి కొరకు సంఖకు బయాగేసుకొని తిరగకురా నాయన. దేవుడికి స్తోత్రం. ఈ రోజున చాలామంది అలాంటి వదంతులు ఉన్నారు. ఓ సేవనగానే కానుకలు వస్తాయి, డబ్బులు వస్తాయి, సేవనగానే భోజనం దొరుకుతుంది, ఈ వదంతులు ఉన్నారు. నిజంగా కొన్ని రోజుల తర్వాత మన తదంతం అవుతుంది ఒక్కొక్కడిది. దేవుడికి స్తోత్రం. బైబిల్ ఏం చెప్పింది? యాకోబు రాసిన 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే మీరు అనేకులు బోధకులు కాకుడు అన్నాడు. ఇంకో చోట ఏమన్నాడు? పౌలు గారు ఏమన్నారు? మీరు ఈ స్థలం బట్టి సమయాన్ని బట్టి చూస్తే మీరు ఇప్పటికి బోధకులు కావలసి ఉండంటాడు. అంటే సమయ సందర్భాలు వేరువేరండి. ఆ వాక్యం నాకు చూపెట్టచ్చు, రైట్, మంచిదే. కానీ ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. మీ అనుభూతులు, అనుభవాలు. ఒక రోజున నేను బెన్నిపాల్ గారు, అయ్యగారు, మేము నిర్మల్ వెళ్ళాము. ఒక జ్ఞాపకం ఉంది ఇప్పటికి నాకు. ఈ ప్రకాష్ అని ఒక అతడు ఉంటాడు. ఆ ప్రకాష్ కొడుకు మన మధ్యలో సేవ చేస్తున్నటువంటి నెహమ్యా పాల్ గారు ఉన్నారు. ఆయన చిన్న పిల్లోడు, అప్పుడు పుట్టాడు. కొంత ఆయన పేరు పెట్టడానికి మేము అక్కడ వెళ్ళాము, అక్కడ నిర్మల్లో. అప్పుడే మా సోలమన్ గారు పరిచయం అయ్యారు. మా మామగారు, మా అత్తమ్మ గారు, మేనత్త గారు పావులు గారు తోటి ఉంటారు. ఏ పాలు? విద్యాసాగర్ పాలు దగ్గర ఉంటారు వాళ్ళు. ఆ రోజు ఆ కూటానికి వచ్చారు వాళ్ళు. అప్పుడే మొట్టమొదటి పరిచయం నాకు. వాళ్ళు మీరు ఎవరు తెలుసా అని అడిగాడు. సార్ పరిచయం చేశాడు. అప్పుడు మా అత్తమ్మ వచ్చి అప్పుడు గుర్తించింది మా అన్న కొడుకు అని చెప్పేసి. అయితే ఇప్పుడు పేరు పెట్టిన తర్వాత, పేరు పెట్టినప్పుడు ఏం చెప్పాడంటే, బ్రదర్ పాస్టర్ గారు దైవజనుని దేవదాస్ పాస్టర్ని వాక్యం చెప్పమని ప్రకాష్ గారు అడిగారు. ఈ వాక్యం చెప్పాడు అతనికి. మీ అనుభూతులు, అనుభవాలు ఏమైనాయి బాబు? మీ అనుభవం ఎంత, ఆయన అనుభవం ఎంత? ఆయన మొన్న అమ్మాడు ఏసయ్యను, మన సేవకు వచ్చాడు. మీరేమో పెద్దలుగా ముదిరిపోయారు, బగ్గ ముదిరిని మీరు. ఆమేన్, హల్లెలూయా.
ఏమండి, మీరు కాలం బట్టి చూస్తే ఇప్పటికి మీరు బోధకులై ఉండవలసిందని చెప్పి వాక్యం వాళ్ళకి చెప్పాడు. అది మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లగడుతున్న కూడా. విషయం ఎందుకు చెప్తున్నంటే, మీరు ఈ కాలాన్ని బట్టి చూస్తే మీ అనుభవాలు మీ యొక్క ఎంతో జ్ఞానం ఉంది మీకు. పాల్యాంగిషో దగ్గర సంఘ పెద్దల సేవకులుగా ఉంటారంట. అంత పెద్ద సముదాయం వాళ్ళ దగ్గర ఉంటే వాక్యం అంత ఉంటుందంట వాళ్ళ దగ్గర. వాళ్ళంతా చెప్పగలుగుతారంట. ఒక విశ్వాసి నూతనగా వచ్చిన వారికి ఒక పాస్టర్ అంత వాక్యం చెప్తారంట వాళ్ళు పాల్యాంగిషో దగ్గర. సో మనం కూడా పెద్దలైన వారు, అనుభవజ్ఞులు పెద్దలు ఏం చేయాలంటే ఒక విశ్వాసిగా కాకుండా బోధించేవారుగా ఉండాలని ఆయన ఒక వదంతి. సరే, బోధించే తర్వాత ఏమైపోయారు? ఇప్పుడు కాలం బట్టి చూస్తే మీరు ఇప్పటికీ కాలం బట్టి చూస్తే ఇవరికి ఏం కాలం? మీరు అందరూ పాస్టర్లు కాల, సేవకులు కాల. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యాకోబుతో అంటాడు ఏంటంటే, ఇక్కడ ఏమంటాడు అంటే 3వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటాడంటే, సహింపజాలక అమ్మా ఏంటి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయమేనా అమ్మా? నా సహోదరులారా, తీర్పులోనికి వర్తమాన సంగతి మర్చిపోకూడదు. ఈ రోజున చాలామంది సేవకులు, భక్తురాళ్ళు యా బాబోయ్ వేసుకొని తిరుగుతూనే ఉన్నారు. మేము సువార్త వేయొద్దని కాదు బాబోయ్, మీరు వాక్యం చెప్పొద్దని కాదు నేను చెప్పేది. దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి మీకు చెబుతున్నాను. కాలం బట్టి చూస్తే బోధకులు కావాలి. ఈ పరిస్థితులు బట్టి మీరు అనేకులు బోధకులు కాకూడదు అన్నాడు ఇక్కడ. దేవుడికి స్తోత్రం. దానివల్ల ఏమైందంటే దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది మనమందరం. అనేకులు మనము దేవుని లెక్క చెప్పవలసి ఉన్నది. చాలామంది చాలా భయంకర పరిస్థితుల్లో దయనీయమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు. దయచేసి అలా కాకుండా దేవుని యొక్క ఆత్మపూర్ణమై, ఆత్మ ఆవేశం గలవారమై, ఆత్మల తీవ్రత గలవారమై ఉండడం చాలా ప్రాముఖ్యత. లోక జ్ఞానాన్ని లోక పద్ధతుల్లో లోక అనుసారంగా నడిస్తే నిలవదు. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నారు ఈ రోజున? ఇది చెడిపోయేటట్టుపై పడిపోయేటట్టుపై ఒకరు లేపితే బాగుంటుందేమని ఒకరు నిలబెడతా ఉన్నాం, ఇది ఒకరు నిలబెడతా ఉన్నాం. ఇది నిలబెడదేంతో మరి డ్రైవింగ్ లేనివాడికి ఇస్తేమో ఎటు పోతుందో తెలియదు. దేవుడికి స్తోత్రం. డ్రైవింగే రాదు. నాకు చిన్నప్పుడు ఒక చిన్న కాలంలో ఒక 15 సంవత్సరాల క్రితం ఒక తమ్ముడు, నాగేష్ అని ఒక తమ్ముడు ఉండేది కోడసమందులో. అప్పుడు ఏం చేశాడంటే, అన్న ట్రాక్టర్ నేర్చుకున్న ఇచ్చాడు, నాకు స్టేరింగ్ ఇచ్చాడు. నేను చేశాను, దాన్ని తీసుకెళ్ళి చక్కగా కిందికి వెళ్ళిపోతుంది. స్టేరింగే దింపరాదు నాకు. ఎలా నేను దాన్ని నడపగలుగుతాను, ఎలా డీల్ చేయగలుగుతాను బండిని? అలాగనే సంఘము, సమాజం అనేది కూడా చాలా అత్యవసరం. దాన్ని బట్టి మనము ముందుకెళ్ళాలి. అందరూ డ్రైవర్లు కాదని కాదు, డ్రైవింగ్ చేయండి, మంచిదే. దేవుడికి స్తోత్రం. ఒకసారి జాన్ అని ఉంటాడు దరపల్లి, ఆటో ఇచ్చాడు భీమ్గల్లో. ఆయన ఇచ్చిన తర్వాత నేను సాలిపురం దగ్గర పొలంలో దించేశాను నేను. ఆమేన్, హల్లెలూయా. ఇదే వర్షాకాలంలో దిగిపోయింది అది. ఆ బాబు నీ డ్రైవింగ్ కాదు, నీ మోటార్ నడిపోదు, అప్పటికిప్పటికి ఆ కారు జోలికోను, ఆ దేని జోలికోను నేను. దేవుడికి స్తోత్రం. అంటారు పిల్లలు అంటుంటారు, కారు నేర్చుకోవడం, కారు నేర్చుకున్నా నథింగ్ రా, అది నాకు వద్దు. అంటే మనం నడిపితే బాగుంటుంది, కానీ నడపరాది నడిపితే ఎట్లా ఉంటుంది? అది ఎక్కడ తీసుకెళ్తే మనకు తెలియదు. కనుక మన పద్ధతిని ప్రకారంగా ఆత్మీయ సంగతులను మన వాళ్ళకి బోధించి ఆత్మలో పెంపారయ్యటం మంచిదండి. ఈ ఆత్మీయ సంగతులు లోకాస్తులకు తెలియదు, లోకం సంగతులు ఆత్మీయులకు పట్టింపు ఉండవు. దేవుడికి స్తోత్రం. అందుకే ఆ లౌకిక జ్ఞానము కాకుండా పరసంబంధ జ్ఞానముతో, దేవుని శక్తితోని దేవుని రాజ్యం కట్టదాం, దేవుని రాజ్యం నిర్మాణం చేద్దాం, దేవుని కొరకు పోరాడదాం.